ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు అనంత కోటి ప్రణామాలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పయనం పుస్తక పఠనం తరువాయి భాగమండి. భగవంతుణ్ణి పొందేందుకు మొదట కోతి పిల్లలాగా ఉండాలి. అంటే కోతిపిల్ల తల్లి కడుపును గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఇక్కడ పిల్ల పట్టే కానీ తల్లి పట్టు ఉండదు. అట్లా ఉంటే తరువాత పిల్లి పిల్ల మాదిరిగా ఉండడం సాధ్యమవుతుంది. అంటే కళ్ళు తెరవని పిల్లని తల్లి పిల్లి తానే నోటితో మృదువుగా కరుచుకొని తీసుకొని పోతుంది. ఇక్కడ తల్లి పట్టే కానీ పిల్ల పట్టు ఉండదు. ఎట్లంటే ఏమైనా సరే భగవంతుణ్ణి పొందియే తీరాలి అనే పట్టుదలతో ఆయనను ఏ పరిస్థితిలోనూ విడవకుండా పట్టుకొని ఉండాలి. తర్వాత ఆయన ఏం చేస్తాడో అట్లే కాని అనే భావం బలపడుతుంది. భగవంతుడు మాధుర్య స్వరూపుడు. మాధుర్యమే భగవంతుడు. చక్కెర తింటే ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే తీయగా ఉంటుందని చెప్పవచ్చును. ఇంకా నొక్కి అడిగితే చాలా తీయగా ఉంటుందని చెప్పవచ్చునే కానీ దాని రుచిని అనుభవం చేత మాత్రమే తెలుసుకోవలసి ఉంటుంది. విన్నంత మాత్రం చేత రుచి తెలుస్తుందా? అట్లే భగవంతుని మాధుర్యాన్ని అనుభవించిన వారే దాని రుచిని తెలుసుకోగలుగుతారు. మాధుర్యానికి రూపం లేదు, అట్లే భగవంతునికి రూపం లేదు. అందుచేత మనస్సును ఏకాగ్రం చేసేందుకు అతని యొక్క ఏ రూపాన్నైనా ఏ నామాన్నైనా ఉపయోగించుకోవచ్చును. శబ్దం బ్రహ్మ, దాని కిరణాలు రామకృష్ణాదులు, ప్రణవనాదమే భగవంతుడు అంటూ పిల్లల వైపు తిరిగి తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. వారికి దూరమైతే మీరు నాకు దూరమే. సన్మార్గంలో నడిపించమని ప్రతిరోజు ప్రార్థన చేయండి. ధ్యానం చేసేటప్పుడు ఇష్టదేవత కాకుండా వేరే దేవత మనసుకు వచ్చినట్లయితే అదే మీ దేవుడని తెలుసుకోండి. ఒక రోజున ఒక భక్తుడు, స్వామి, పాపాన్ని పుణ్యం చేత తగ్గించడం సాధ్యం కాదా అని అడిగాడు. కాదు, ముళ్ళ మొక్కల బీజాలను పళ్ళ మొక్కల బీజాలను కలిపి ఎంత బాగా గిలకరించి విత్తినప్పటికీ ముళ్ళ విత్తనం ముళ్ళ మొక్కగానే, పళ్ళ విత్తనం పళ్ళ మొక్కగానే పెరుగుతుంది. మరి అట్లయితే దీనికి పరిహారమే లేదా స్వామి? ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ విభాగం వారు మీ ఆదాయం మీద పన్ను వేస్తారు. మీరు దాన ధర్మాది కార్యాలు చేసి ఉన్నట్లయితే అంతవరకు పన్ను తక్కువ అవుతుంది. అట్లే ఇక్కడ మనస్సు పెట్టి నామస్మరణ చేస్తే ఇంత పన్ను తక్కువ, నగర సంకీర్తన చేస్తే ఇంత, నామజపము చేస్తే మరికొంత, లిఖిత జపము చేస్తే ఇంకా కొంత, ధ్యానం చేస్తే ఇంత అని తగ్గిస్తారు. అయితే పూర్తిగా తక్కువైపోదు, మిగిలిన దానిని అనుభవించే ముగించాలి. మరి అట్లయితే స్వామి, తమ దర్శనం వల్ల ఏమి ప్రయోజనం కలుగుతుంది మాకి? అప్పుడు స్వామివారు అన్నారు, కొన్ని సంవత్సరాల క్రిందట ఒక పెద్ద మిలిటరీ అధికారి ఒక సందర్భములో తన భార్యను గుండేసి పేల్చి చంపేశాడు. అతని మీద దావా వేయడం జరిగింది. క్రింది న్యాయస్థానం నుండి సుప్రీంకోర్టు వరకు అన్ని స్థాయిలలోనూ అతనికి మరణదండన విధించడం జరిగింది. చివరకు ఆయన రాష్ట్రపతికి మనవి చేసుకున్నాడు. ఆయన భారతదేశానికి ఎంతో సేవ చేశాడు. యుద్ధాలలో పోరాడి విజయం సాధించాడు. ఇంతటివాడు ఏదో ఒక నేరం చేశాడని చంపకూడదు కనుక మరణదండనను రద్దు చేయడం జరిగింది అని రాష్ట్రపతి తీర్పు ఇచ్చారు. అతనికి ఆజన్మాంత కారాగార శిక్ష విధించబడింది. స్వామి యొక్క దర్శనానుగ్రహాలు ఆ విధంగా పనిచేస్తాయి. అవతారమూర్తి యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం దుష్కర్మల ఫలాల తీవ్రతను తగ్గిస్తుంది. 1960 జనవరి 15వ తేదీ సాయంకాలము 7 గంటల వేళ స్వామి కోరికల గది తలుపులు తెరిచి మమ్మల్ని పిలిచారు. అందరం లోనికి పోయి స్వామికి పూలమాలలు వేసి నమస్కరించాం. శ్రీవారు కూర్చున్న తర్వాత మేమంతా చుట్టూ కూర్చున్నాం. పిల్లలందరినీ ఒకసారి చూసి
దుర్వాసుడు మొదలైన వారు ఎలా ఉన్నారు అని అడిగారు. ఇక ముందు ఆ పేరు తెచ్చుకోను స్వామి అన్నాడు మురళి. ఇతడు ఇప్పుడు ముందు కంటే మేలు కదా అని స్వామి అడిగారు. అవును స్వామి అన్నాను. ఇప్పుడు రెండవ వాని వంతేమో, తర్వాత మూడవ వాడు చూసావా, క్రింద కట్టెలు బయటికి ఈడుస్తూ మీద నీళ్లు చల్లుతున్నప్పుడే ఇంత మంటలేస్తూ ఉంటే ఏమీ లేని పక్షంలో గతి ఏమిటి అంటూ తగు వైపు చూసి, ఎందుకురా నీకంత కోపం, ఉండు నీకు తగినట్లు చేస్తాను, ఈసారి ఫెయిల్ అయ్యేటట్టు చేస్తాను అన్నారు. నేను వద్దు స్వామి అలా చేయవద్దు అన్నాను. మన మాట వీళ్ళు వినకపోతే వీళ్ళ మాట మనం వినాలా అని చెప్పి స్వామి పిల్లలతో, నేను చెప్పినట్లుగా మీరు నడుచుకుంటే మీకే కష్టం లేకుండా నేను చూసుకుంటాను. సాయంకాలం మేము భజన చెయ్యాలి, ఎవరితోనూ మాట్లాడము అని మీ స్నేహితులతో చెప్పేసేయండి. పోనీ నిన్న రాత్రి నేను చెప్పిన ఉపన్యాసం బాగుందా అని అడిగారు. బాగుంది స్వామి అన్నాం. 2-3 సార్లు అదే ప్రశ్న అడిగారు. ఇంకా కొంచెం సేపు చెప్పి ఉండవలసింది స్వామి అన్నాను. చాలు, దీనిని అరిగించుకోండి, ఎక్కువ చెప్తే అరుగుదు అన్నారు. గడియారం కాలాన్ని ఎక్కువ తక్కువ చూపిస్తే కాలం తప్పిపోతుందని చెప్పారు. అందుకు మేమేం చేయాలి స్వామి అని అడిగింది కన్నమ్మ. అదేం లేదు, తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల వరకు శ్రేష్టమైన కాలం. ఆ సమయం లోపల ఎప్పుడైనా జపధ్యానాలు చేయవచ్చును. శ్రద్ధగా 10 నిమిషాలు చేసినా చాలు. సాయంకాలం ఏ సమయంలో చేయాలి స్వామి? సాయంకాలం అంత ప్రశస్తమైనది కాదు. జపానికి ఏ మంత్రాన్ని ఉచ్చరించాలి స్వామి? మనస్సుకు ఇష్టమైనది ఏ మంత్రమైనా సరే. రమయతి రామః. స్వామి దయచేసి తమరు చెప్పాలి. ఓం నమో రామాయ అంటే ఓం నమో శ్రీ సాయి రామాయ, లేక ఓం శ్రీ సాయి రామాయ నమః. రెంటిలోనూ పంచబీజాక్షరాలు ఉన్నాయి. స్వామి సత్య అనేది కలపక్కర్లేదా స్వామి? లేదు, నాకు భేదమేమీ లేదు. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః అని చెప్పకూడదా స్వామి? అప్పుడు మంత్రము చాలా పెద్దదవుతుంది కదా అన్నారు స్వామి. అవును స్వామి, మంత్రం చిన్నదై ఉండాలనిపిస్తుంది, పెద్దదిగా ఉంటే చెప్పడం కష్టం. అవునవును, మంత్రం చిన్నదిగా ఉండడం మంచిది, త్వరగా చెప్పుకుంటూ పోవచ్చును. పెద్దదైతే సమయం ఎక్కువ పడుతుంది, వేగంగా త్రిప్పితే త్వరగా ఛార్జ్ అయ్యేటట్లుగా చిన్న నామాన్ని వేగంగా చెప్తూ పోతే మీ బ్యాటరీ కూడా త్వరగా ఛార్జ్ అవుతుంది. ఆ పైన మన ప్రయత్నమే లేకుండా అది తనంతట తానే కొనసాగుతుంది అన్నాడు స్వామివారు. దాన్నే అజపజపం అంటారు అన్నాడు. శ్రీ గోపీజన వల్లభాయ నమః. ఇది కూడా పెద్దదే. ఓం శ్రీ సాయి రామాయ నమః. దీనిని నీవు చెప్పవచ్చును. ధ్యానం తప్పితే జపం, జపం తప్పితే ధ్యానం కొనసాగాలి. ఎట్లయినా ఈ రెంటిని వదిలి మనస్సు మాత్రం వేరే వైపుకు పోకుండా చూసుకోవాలి. అప్పుడు కన్నమ్మ అడిగింది, స్వామి మనస్సు కొద్ది రోజులు ఆసక్తితో చేస్తుంది, కొన్నిసార్లు బలవంతం చేసినా చెయ్యదు. అట్లు కాకుండా అది నిరంతరం మీ స్మరణలోనే ఉండాలంటే ఏం చేయాలి స్వామి? అది చెయ్యకపోతే బలవంతంగానైనా చేయించు, అంతేకాని తప్పించవద్దు. రైతు ఎద్దుల్ని నాగలికి కట్టి దున్నుతాడు, కొన్నిసార్లు అవి ఊరికే నిలబడిపోతాయి. రైతు అయ్యో పాపమని ఊరుకుంటాడా? తట్టి కొట్టి వాటి చేతనే దున్నిస్తాడు. ఊరికే ఉంటే పని నిలిచిపోతుంది కదా. అందుచేత ఇష్టం లేకపోయినా విడవకుండా చెయ్యి, క్రమేణా అదే సరిపోతుంది. అంతేకాని మనస్సు యొక్క బలహీనతకు లోబడి సాధనను మాత్రం నిలిపివేయవద్దు. ఆ ఉత్తరాయణం విషయంలో నేను చెప్పినదంతా బాగుందా అన్నారు స్వామి. చాలా బాగుంది స్వామి, తమరు దయచేసి మమ్మల్ని అందరినీ ఆ మార్గంలోనే తీసుకెళ్ళాలి. ఆ మార్గంలోనే ఉన్నారు కదా, ఉండడం చేతనే ఇటువంటి ఉపన్యాసాలు వినడానికి మీరు నా దగ్గరికి రావడం, లేకుంటే దొరుకుతుందా? మా వారు వచ్చేందుకు వీలు కాదన్నారు, కానీ
వచ్చి తీరాలని నేను బలవంతం చేశాను స్వామి. ఆ! అతనికి అమృతం లభించే ప్రాప్తి ఉంది, వచ్చాడు. లేకుంటే నీవు పిలిచినంత మాత్రం చేతనే వచ్చి ఉండేవాడా? ఎల్లప్పుడూ ఇట్లే మీ సన్నిధిలో ఉండే భాగ్యం కావాలంటే ఏం చెయ్యాలి స్వామి? ఇదిగో ఇప్పుడే ఉన్నారు కదా! జపమాలలో 108 పూసలు ఎందుకుంటాయి స్వామి అన్నాడు శంకర్. అష్టోత్తర శతనామాలు లెక్కించడానికి. స్వామి నాకు స్కాలర్‌షిప్ వచ్చింది అన్నాడు. ఆ! వచ్చింది వచ్చింది అంటూ వానిని వెక్కిరిస్తూ బాగా చదువుకో అంటూ నాతో ఇంటి పరిస్థితి ఎట్లుంది అని అడిగారు. తమకే తెలుసు కదా స్వామి, కోర్టు విషయంలో అడిగారు చెప్పాను. మాకేదైనా ఉపదేశం చేయాలి స్వామి అన్నాడు మురళి. నీకు ఉపనయం చేశాను కదా, నీవిప్పుడు ఏం చేస్తున్నావు? క్రమం తప్పకుండా సంధ్యావందనం చేస్తున్నాను స్వామి. స్వామి నా భర్త వైపు చూశారు. చేస్తున్నాడు స్వామి అని ఆయన చెప్పాడు. మాకు ఏవైనా బుద్ధులు చెప్పండి స్వామి, తమరు చెప్పిన ప్రకారంగా నడుచుకుంటాం అన్నాడు మురళి. ఇంకా ఏం చెప్పేది? ఇప్పుడు చెప్పినవన్నీ బుద్ధులే కదా. తల్లిదండ్రుల మాట, నా మాట వినండి. మీ యోగక్షేమాలను నేను చూసుకుంటాను. పిల్లల్ని కన్నందుకు వారిని చక్కగా పెంచి, చదువు చెప్పించి, ఉద్యోగం ఇప్పించి, తర్వాత పెళ్లి చేయడం తల్లిదండ్రుల కర్తవ్యం. మీ తల్లిదండ్రులు ఇంత చేస్తే వారి కర్తవ్యం పూర్తవుతుంది అంటూ విభూది సృష్టించి అందరి నుదుటన పెట్టారు. స్వామి, మమ్మల్ని ఇంత త్వరగా పంపించి వేస్తారా? అప్పుడే విభూది సృష్టించేశారు కదా అంటంటే స్వామి తమ నిలువంగిని సవరించుకుని లేచి నిలబడ్డాడు. బయట ఎంతమంది కాచుకొని ఉన్నారో చూడు, ఏం చేయాలి? అందరం నమస్కారం చేశాం. రాధమ్మ విషయమే కొన్ని మాటలు చెప్పాడు. నా భర్తకి ఈ సంవత్సరం ఏదో గండం ఉందన్నారు. నేను అటువంటి కష్టానికి గురి కాకుండా రక్షించండి స్వామి అని వేడుకున్నాను. ఎవరు చెప్పారు? అటువంటి పిచ్చి ఆలోచనలు చేయవద్దు. అలాగేమీ అవ్వదు. తమ అభయహస్తాన్ని నా శిరస్సు పైన ఉంచి దయతో ఆశీర్వదించారు. దీర్ఘ సుమంగలిగా ఉంటావు. మీరంతా ఇంకా ఎన్ని సంవత్సరాలు నా సేవ చేయవలసి ఉందో ఇప్పుడే అయ్యిందా? మేమందరం శ్రీవారి చేయి పట్టుకొని మమ్మల్ని మర్చిపోకూడదు, ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించాలి అని వేడుకున్నాం. స్వామి తాము కూడా మా చేతులు పట్టుకొని మరువను, మీరు ప్రార్థించినట్లే అవుతుంది అన్నారు. మా ఆఖరివాడు సురేష్ను చూసి, మీరంతా మొత్తం 9 మంది కదరా అని అడిగాడు. వాడు అవును అన్నాడు. చూడు కన్నమ్మ, నీకు 9 మంది పిల్లలట అన్నారు. నేను కాదు స్వామి అన్నాను. మరి ఎందరు అని అడిగారు. 5గురు అని చెప్పాను. ఆడపిల్లలువే లేరు కదా అని అడిగారు. అవును స్వామి, అయితే తమరు చెప్పినట్లుగా సుజ్ఞానం అనే పుత్రుని, ముక్తికాంత అనే పుత్రికని అనుగ్రహించండి అన్నాను. ఇంక వైకుంఠ ఏకాదశికి ఇక్కడ పెద్ద గుంపు చేరుతుంది. ఎందుకంటే శివరాత్రికి తీసే లింగాలు కొందరికే లభిస్తాయి. అమృతమైతే అందరికీ దొరుకుతుంది. అప్పుడు కన్నమ్మంది, స్వామి శివరాత్రికి మీ సన్నిధిలో ఉండి భజన చేద్దామంటే పాత భక్తుల్ని మందిరంలోనికి రావనివ్వడం లేదు. అందుకు అవకాశం లేకుండా పోయింది. అప్పుడు స్వామివారు అన్నారు, ఏం చేస్తాను, స్థలం లేదు కదా అన్నారు బాధను వ్యక్తం చేస్తూ. విడవలేక శ్రీవారిని విడిచి వెళ్ళిపోయాం. ఓం శ్రీ సాయిరాం. తరువాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.